నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. శరన్నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అన్నమును ప్రసాదించే మాతృమూర్తి అన్నపూర్ణాదేవి. ఆహారము లేనిదే జీవులకు మనుగడ లేదు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకురాలు రూపంలో కొలుస్తారు. ఆది భిక్షమైన పరమేశ్వరునికి భిక్ష పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు సమయస్ఫూర్తి, బుద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంపద ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఒక చేతిలో అక్షయ పాత్ర, మరో చేతిలో గరిటె పట్టుకొని అమ్మవారు సకల జీవరాశుల ఆకలి దప్పికలను తీరుస్తారు. అమ్మవారు ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తుంది. అన్నపూర్ణాదేవి కథ. అన్నపూర్ణాదేవి పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించేవారు. తమను ఈ విషమ పరిస్థితి నుండి రక్షించి తమను ఆదుకొని ఆకలి తీర్చమని ప్రజలు పరాశక్తిని పరిపరి విధాలా పూజించి ప్రార్థించగా అమ్మవారు మార్గశిర మాసం పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి రూపాన్ని ధరించి ప్రజలందరి ఆకలి తీర్చారు. అలాగే పరమేశ్వరుడు భిక్షపాత్ర పట్టుకొని అమ్మవారి వద్దకు వెళ్ళి ఆహారాన్ని తీసుకుని ఆకలితో ఉన్న ప్రజలకు పంచాడు. అనంతరం భూమిపై ఆహారం, నీటి సంక్షోభం ముగిసింది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఏదీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న పరమార్థం. అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి పరమశివుడు కైలాసంలో సుఖాసీనుడై ఉండగా వెనుక నుంచి పార్వతీదేవి వచ్చి సరదాగా ఆయన కళ్ళను తన చేతులతో మూసివేస్తుంది. పరమేశ్వరుని కుడికన్నుగా సూర్యుడు, ఎడమ కన్నుగా చంద్రుడు, నుదుటున మూడో నేత్రంగా అగ్ని విరాజిల్లుతూ ఉంటారు. అందువల్ల పార్వతీదేవి పరమశివుని యొక్క నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు, చంద్రుడు వారి యొక్క ప్రకాశాన్ని కోల్పోతారు. అందుకు ఫలితంగా ఒక్కసారిగా లోకాలన్నీ అంధకారంలో మునిగిపోయి చీకట్లో అలుముకోవడంతో సమస్త జీవరాశులు విపరీతమైన భయంతో తల్లడిల్లిపోతూ ఉంటారు. ఆ అపాయం నుండి తమను రక్షించమంటూ భక్తులందరూ కూడా పరమశివుణ్ణి ప్రార్థిస్తారు. పరిస్థితి గమనించిన శంకరుడు వెంటనే తన యొక్క అగ్నిమయమైనటువంటి మూడవ నేత్రాన్ని తెరిచి వెలుగును కల్పించి కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి లోకాలను పరమశివుడు ఉద్ధరిస్తాడు. ఇదంతా కూడా కాలంలో జరిగిపోవడం చూసిన పార్వతీదేవికి తాను ఎంత పెద్ద పొరపాటు చేసిందో అర్థమైంది. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం అమ్మవారు తపస్సుకై దక్షిణ దిశగా బయలుదేరి వెళ్తుంది. ఆ సమయంలో కాశీనగరంలో అనావృష్టి కారణంగా దారుణమైన కరువు నెలకొని ఉంటుంది. కరువు కాటకాలతో ప్రజలు బాధపడుతూ ఉంటారు. అమ్మవారు కాశీ క్షేత్రానికి వచ్చి తన యొక్క సంకల్పంతో ఒక పెద్ద భవంతి రూపొందిస్తుంది. ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణాదేవిగా వెలుస్తుంది. అమ్మవారు అక్కడ నివసిస్తూ ఎన్నటికీ కూడా ఖాళీ కానటువంటి అక్షయపాత్ర మూలంగా జనులందరికీ కూడా ఆహారాన్ని అందించడం మొదలు పెడుతుంది. ఆకలితో అలమటించే జనులకు ఆ విధంగా ఆకలి తీరుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.